హలో అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పండుగప్పల చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ ఎక్కువగా సముద్రం వైపే దొరుకుతుంది అనమాట. మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా తెచ్చుకోండి. చిన్న పిల్లలతో సహా ఇష్టంగా తింటారు. ఈ ఫిష్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మధ్యలో ఒక్క బోనే ఉంటుందండి. చుట్టూ లేయర్గా ఉంటుంది చూసారా, చాలా సెన్సిటివ్గా అండ్ చాలా బాగుంటుంది. ముళ్ళులు ఏమి ఉండవు. చిన్న పిల్లలతో సహా వాళ్ళకి ప్లేట్లో పెట్టినా తినేయచ్చు, అంత ఇష్టంగా తింటారు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముళ్ళులు ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి చక్కగా వాళ్ళంతటి వాళ్ళే తినేయచ్చు, మనకు శ్రమ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీ సైడ్ దొరికితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ పులుసు టేస్టే వేరనమాట ఫిషెస్లో. నెక్స్ట్ ఈ ఫిషెస్ మంచిగా వాష్ చేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం పులుసుకి ప్రిపేర్ చేసుకుందాము. పులుసుకి చింతపండు నానబెట్టుకుంటున్నాను ఫస్ట్. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ బెండకాయలు అటు ఇటు కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా అలాగే ఘాటు పెట్టేసుకున్నాను. మ్యాంగోస్ కూడా పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మట్టి కుండ తీసుకుంటున్నానండి. ఇలా పాట్ తీసుకోవడం వల్ల ఆ చేపల పులుసు పాట్లో వండితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి ఎక్కువ వేయడం వల్ల మనం నిలవ ఉంచుకున్నా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఫిష్కి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. దానిలో మెంతులు, జీలకర్ర వేసి వేపుకొని నెక్స్ట్ మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. మంచిగా అది వేగుతూ ఉండగానే కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఆనియన్స్, ఆ గ్రేవీ అనేది చాలా థిక్గా ఉండి టేస్టీగా ఉంటుంది. కరివేపాకు క్రిస్పీగా అయిపోయిన తర్వాత, వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఇలా పెట్టేసుకోండి. ఒకసారి అన్నీ వేసేసుకొని ఆ ఫిష్ ముక్కలకి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మనం గింటి పెట్టము, జస్ట్ ఆ పాట్ని తిప్పుకోవడమే. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లోనే కలుపుకుంటే వాటికి పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలిపితే మళ్ళీ గెంటి పెట్టడం వల్ల అవి చిదిరిపోతాయి అనమాట. అందుకే మళ్ళీ గెంటి పెట్టకూడదు. ఇప్పుడే ఒకసారి కలిపేసుకొని మొత్తం పేర్చుకొని నెక్స్ట్ మనం చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చింతపండు పులుసు దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్లో మనకు అప్పుడే ఒకదాని మీద ఒకటి లేకుండా చూసుకోవాలి. ఇంకా ముక్కలు మునిగే వరకు వాటర్ కూడా కన్సిస్టెన్సీ చూసి పోసేసుకోవాలి. ఒక మరుగు మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. బెండకాయలు, మ్యాంగోస్ అన్నీ వేసుకొని సిమ్మిలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అదే చక్కగా మరుగుతుంది. ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉడికుంటాయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ముక్క కూడా బాగా ఉడికి ఎంతో టేస్టీగా ఉంటుంది. మామూలు ఫిష్ కంటే ఈ పండుగప్ప చేప ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు దొరికితే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు.